ఓం నమో వెంకటేశాయ. ఉదయ్ ఆస్ట్రోవేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రావణ మాసంలో అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకోవాలి, చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి, మనం ఈరోజు క్లుప్తంగా అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి క్లుప్తంగా సింపుల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు జరుపుకోవాలి? ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం చేత అందరూ 2వ శుక్రవారం జరుపుకోవాలా లేదా ఎప్పుడు జరుపుకోవాలి అన్న దాని గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము మనం వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ అందులో ముఖ్యంగా పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం అనేది విశిష్టత కలిగినది. అందువల్ల పురాణంలో చెప్పబడ్డట్టు పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారాన్నే వరలక్ష్మి వ్రతంగా చాలా మంది జరుపుకుంటూ ఉంటారు. అదే ముఖ్యమైనది కూడా. రిమైనింగ్ శుక్రవారాల్లో కూడా ఇన్ కేస్ మనకిప్పుడు కుదరలేదు, పౌర్ణమి ముందర వచ్చే శుక్రవారం మనం చేసుకోలేకపోతున్నాం అనుకుంటే రిమైనింగ్ శుక్రవారాల్లో కూడా మీరు చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు విశిష్టమైనవే. అన్ని శుక్రవారాల్లోనూ మనం వరలక్ష్మి వ్రతాన్ని అనేది చేసుకోవచ్చు. మరి ఈ విశిష్ట వరలక్ష్మి వ్రతం గురించి పురాణాల్లో అసలు ఎక్కడ చెప్పబడ్డది? పురాణాల్లో వేదవ్యాసులు రచించిన అష్టాదశ పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో శివపార్వతులు ఒకరికొకరితో మాట్లాడుకుంటూ పార్వతీదేవి శివుణ్ణి అడగగా శివుడు ఈ వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి చెప్పడం అయినది. ఇది వేదవ్యాసుల వారు మొదట ఆయన అష్టాదశ పురాణాలని సూత మహామునికి అందజేయగా సూత మహాముని నుండి సౌనికాది మహర్షులకి, సౌనికాది మహర్షుల నుండి మన ప్రజలందరికీ ఈ పురాణాలు అనేవి అందజేయబడ్డాయి. ఇక్కడే స్వయంగా వరలక్ష్మీదేవే కలలో ప్రత్యక్షమై చారుమతికి తన వృత్తాంతం, ఈ వ్రత వృత్తాంతాన్ని అంతా తెలియజేసినట్లుగా మనం పురాణాల్లో తెలుసుకోవచ్చు. అసలు చారుమతికే ఎందుకు ఈ కథ తెలియజేయబడింది, అసలు చారుమతి చేసుకునే పుణ్యం ఏమిటి అంటే, ఆమె తన స్వార్థం గురించి కాకుండా ఎప్పుడు నా భర్త బాగుండాలి, నా భర్త సుఖంగా ఉండాలి అని ఎప్పుడు తన భర్త గురించి ఆలోచించుకుంటూ, భర్తే తన ప్రత్యక్ష దైవంగా భావించుకుంటూ, ఎప్పుడు భర్తకి సేవలు చేసుకుంటూ అలా ఉండేవారు. గొప్ప పతివ్రతగా ఉండడం చేత వరలక్ష్మి కటాక్షం అన్నది ఆమెకు కలిగినది. వరలక్ష్మి దేవి స్వయంగా వచ్చి ఆమెకి కలలో ఎలా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అన్న పూర్తి వివరాలతో ఆమెకు అనుగ్రహించారు. అలాగే ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఇంటిలో తూర్పు భాగంలో కొంచెం పసుపుతో అలికి శుభ్రం చేసి అక్కడ కొంచెం బియ్యం పోసి మన శక్తి కొలది ఒక పటం లేదా ఒక కలశం, ఒక చిన్న కలశం టెంకాయకి పసుపు రాసి కలశం మీద ఉంచి, అలాగే మన శక్తి కొలది మీరు పసుపుతో వినాయకుడిని తయారు చేసుకొని అక్కడ వినాయకుడి నుంచి అలాగే దానికి బొట్లు పెట్టి కుంకుమతో బొట్లు పెట్టండి. ముందుగా గణపతి పూజ, దాని తర్వాత వీటన్నిటికీ ముందర తోరణాలని సిద్ధం చేసుకోవాలి. అసలు తోరాలు ఎలా రెడీ చేసుకోవాలి? తోరాలు కూడా వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైన భాగం. తోర గ్రంథులు అంటారు. ఇక్కడ దారాన్ని
5 వరుసలుగా కానీ 9 వరుసలుగా కానీ తీసుకొని దానికి 5 ముడులు కానీ 9 ముడులు కానీ వేసుకొని ఆ ముడుల మధ్యలో పూలని అలంకరణగా పెట్టుకొని మనం దానికి ఆ దారాలకి పసుపు రాసి మన కలశం ముందర పెట్టుకొని ఒక్కొక్క నామజపంతో 9 నామాలతో 9 సార్లు ఆ తోరాలకి పూజ చేసుకొని మనం సిద్ధం చేసుకుంటాం. వరలక్ష్మి వ్రతంలో అష్టోత్తరం చదువుకొని అలాగే అందులో కథ ఒకటి ఉంటుందండి. ఆ కథ చదువుకొని తర్వాత ఒకరికి కానీ 3కి కానీ 5గురికి కానీ మీ చుట్టుపక్కల ఆడవాళ్ళని పిలుచుకొని వారికి తోరం కట్టి వారికి తాంబూలం, పసుపు, కుంకుమ, ఇంకా మీకు శక్తి ఉంది అనుకుంటే పూర్ణాలు, శనగలు, అలాగే పండ్లు లాంటివి వాయినాలుగా మనం ఇచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి ఖచ్చితంగా దక్షిణాది తాంబూలంతో వాయినం ఇచ్చిన చేత విశిష్ట ఫలాలు మనకు కలుగుతాయి. ఇలా చేసుకొని అందరూ అష్టైశ్వర్యాలు ఈ సంవత్సరం అలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటూ భోగభాగ్యాలను పొందుతారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.